శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. శ్రావణ మాసంలో శివకేశవులను పూజిస్తారు. ఈ మాసంలో వ్రతాలు పూజలు ఆచరిస్తారు. మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవి. శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హలాహలము బయటకు వచ్చింది. ఆ విషయాన్ని శివుడు తన గరలమందు పెట్టి లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలో సోమవారాలు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు. శివుణ్ణి పంచామృతాలతో అభిషేకించిన వారికి శివానుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి. కొత్తగా పెళ్లైన వారు మరియు పెళ్లి కాని వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం విశేషం. విష్ణు సహస్రనామ పారాయణ చేయటం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తారో వారు విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతారు. శ్రావణ మాసంలో నాగపంచమి పండుగను కూడా జరుపుకుంటారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే. మరియు వరలక్ష్మిని పూజిస్తే సౌభాగ్యమును సిరి సంపదలను కలుగజేస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటకు రావడానికి వరలక్ష్మి వ్రతానికి మించిన వ్రతం మరొకటి లేదు. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు రక్షాబంధన్ రాఖీ పండుగను కూడా జరుపుకుంటారు. శ్రావణ మాసంలోనే హయగ్రీవుడు జన్మించాడు మరియు ఈ శ్రావణ మాసంలోనే శ్రీకృష్ణుడు కూడా జన్మించారు. అందరూ శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ విధముగా శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన, మంగళవారాలు మంగళగౌరీదేవి ఆరాధన, విష్ణు భగవానుని ఆరాధన, శుక్రవారాలు వరలక్ష్మీదేవి ఆరాధన వల్ల సత్ఫలితాలు పొందుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.